పొరుగు చావదు, అగ్ని ఆరదు, ఆత్మ చావదండి. మనలోనే ఉన్న ఆత్మ దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపము చేస్తూ బ్రతుకుతున్నాడు. మరి పాపం ఎక్కడ కడుక్కుంటాడు? ఎలా కడుక్కుంటాడు? ఉదాహరణకి మనిషి పాపము చేసాడు, మరో మనిషిలో పాపాన్ని తీయగలడా అంటే తీయలేడండి. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి చూపు చూపించగలడంటే త్రోవ చూపించలేడు. ఇద్దరు కూడా గుంటలో పడతారు. అలానే మనిషిలో ఉన్న పాపాన్ని మనిషి తీయగలడా? తీయలేడండి. మరి పాపము తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చెయ్యాలి. మనం ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని జీవిస్తున్నాం. అయితే దేని కొరకు జీవిస్తున్నామంటే తిండి కోసము జీవిస్తున్నాము, త్రాగే నీరు కోసము ఆలోచన చేస్తూ జీవిస్తున్నాము, మరి కట్టుకునే బట్ట కోసం కూడా ఆలోచన చేస్తున్నాము. కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము? మరణించిన వ్యక్తులను చూస్తున్నామే తప్ప మనలోనే మార్పు రావట్లే. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామనేది ఆలోచన చేయట్లే. మరి మరణించిన తర్వాత దేవుడు 2 లోకాలు ఏర్పరిచాడండి. ఏమో 2 లోకాలంటే, ఒకటి నరకము, మరొకటి పరలోకము.